డాక్టర్ గారు, ఒక కిడ్నీ పాడైపోతే ఇంకొక కిడ్నీతో మనిషి ఎంతవరకు ఆరోగ్యంగా ఉండగలడు? సహజంగా చాలామందికి వచ్చిన డౌటే అది. ఎందుకంటే నా క్లినికల్ ప్రాక్టీస్లో ఇదిగోండి కిడ్నీ పాడై ఉంది, ఈ బ్లడ్ టెస్ట్లో ఇలా చూపిస్తుందంటే సార్ ఒకటా రెండా అని అడుగుతారు. సో జనరల్గా ఏంటంటే 2 కిడ్నీలు ప్రాబ్లం వచ్చినప్పుడే ఇలాంటి మార్పులు మన రక్తంలో కనబడడం జరుగుద్ది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే సింగిల్ కిడ్నీ మీద నార్మల్ లైఫ్ బతకొచ్చు. ఎందుకంటే ఒక ట్రాన్స్ప్లాంట్ విషయంలో ఎవరికైతే కిడ్నీలు పాడైపోయాయో ఒక హెల్దీ పేషెంట్ నుంచి కిడ్నీని తీసిస్తాం. సో ఇక్కడ ఇద్దరికి సింగిల్ కిడ్నీ ఉంటుంది. మరి వీళ్ళందరూ కూడా నార్మల్ లైఫ్ స్టైల్ అనేది జరుగుద్ది. సో వీళ్ళల్లో సింగిల్ కిడ్నీతోనే మన బాడీలీ ఫంక్షన్స్ అన్నీ కూడా నార్మల్గా ఫార్మ్ అయిపోతూ నార్మల్గా ఎక్స్క్రీటరీ ఫంక్షన్స్ మెయింటైన్ చేస్తూ టాక్సిక్ లెవెల్స్ ఏవి పెరగకుండా కూడా ఉండడం జరుగుద్ది. అయితే ఇట్లా సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు చెప్పిన విధంగానే వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి, మందులు కాస్త డాక్టర్లను అడిగి వేసుకోవాలి, ఓవర్ ద కౌంటర్ మందులు వాడడం కాస్త గమనించుకోవాలి. తర్వాత ఎక్కడన్నా ఏదన్నా యాంటీబయాటిక్ వాడాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ఆ స్పెషలిస్ట్ డాక్టర్కి ఇదిగోండి నాకు సింగిల్ కిడ్నీ ఉంది అని తెలియపరచడం చాలా ఇంపార్టెంట్. ఆ కారణంగా మెడిసిన్స్లో కూడా డోసేజ్ అడ్జస్ట్ చేయడం అనేది జరుగుద్ది. అలా చేసుకుంటూ పోతే సింగిల్ కిడ్నీ వల్ల కూడా ఎటువంటి ప్రమాదం రాకుండా నార్మల్ లైఫ్ అనేది మనకి సాగుద్ది. డాక్టర్ గారు, ఎలాంటి హెల్త్ డిసిప్లైన్ గైడ్లైన్స్ ఫాలో అయితే జీవితంలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు? సో ఐడియల్గా ఈ కిడ్నీ జబ్బులు రాకుండా ఉండాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు అడల్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉంది, వాటర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, అలాగే ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. కాబట్టి మన బాడీలో ఫిల్టరేషన్ పాయింట్స్ ఉన్నవి, ఒకటి లివరు, ఇంకోటి కిడ్నీ. సో కిడ్నీని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కిడ్నీని ప్రొటెక్షన్ చేసుకునే విధంగా గమనించుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్. రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్ అబౌట్ 3 to 4 liters ఇన్ ఏ డే. అది సబ్జెక్టెడ్ టు మెడికల్ కండిషన్స్, కన్ఫర్మేషన్ మీ డాక్టర్ ద్వారా చేసుకోవడం ఇంపార్టెంట్. రెండో అంశం ఏంటంటే మనం తీసుకునే మందులు, పర్టికులర్గా నొప్పికి సంబంధించిన మందులు, అలాగే బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్, అలాగే డైరెటిక్స్ అనే మెడిసిన్స్, ఇవన్నీ వాడుతున్నప్పుడు తరచుగా మీరు సరిగ్గా వాటర్ తీసుకోలేని పక్షంలో మీరు వాటర్ కన్జంప్షన్ గురించి మీ స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కిడ్నీ పారామీటర్స్ దెబ్బతీసినప్పుడు ప్రోటీన్ కంటెంట్ని కాస్త అబ్జర్వ్ చేసుకొని తినాలి. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువైతే అధికంగా ఉంటుందో వీళ్ళల్లో యూరియా, క్రియాటినిన్ అండ్ యూరిక్ యాసిడ్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా స్టోన్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ సబ్స్టెన్సెస్ కూడా ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరికైతే లాంగ్ టర్మ్ కిడ్నీ ఎఫెక్ట్స్ ఉంటాయో వీళ్ళల్లో పొటాషియం ఇంబ్యాలెన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి పొటాషియం ఇంక్రీజ్ చేసే విధంగా ఏవైనా ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటే వాటిని అవాయిడ్ చేసుకున్న దానివల్ల కిడ్నీని ఎక్కువ డ్యామేజ్ కాకుండా కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకుంటూ దీర్ఘకాలంలో కిడ్నీ కాంప్రమైజ్ కాకుండా మనకి కిడ్నీ ఫంక్షన్స్ మెరుగ్గా మనకి అందేటట్టు చేయడం అనేది ఇంపార్టెంట్. డాక్టర్ గారు, యూరినేషన్లో బ్లడ్ లాంటిది వస్తే కిడ్నీ వ్యాధి తీవ్రత ఏ స్టేజ్లో ఉన్నట్టు? సో జనరల్గా యూరిన్లో బ్లడ్ కనపడినప్పుడు 2-3 కండిషన్స్ గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోస్ట్ కామన్ కండిషన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రెండో కండిషన్ కిడ్నీ స్టోన్స్, మూడో కండిషన్ కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే జబ్బులు, వీటిల్ని కామన్గా గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాము. అలాగే బ్లడ్ ప్రెషర్ ద్వారా కూడా బ్లడ్ మనకి యూరినరీ ట్రాక్ట్లో కనిపించే విధంగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ అండ్ సమ్ కండిషన్స్లో క్యాన్సర్, ఇక్కడ కూడా మనకి బ్లడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో అందుకోసం ఇలాంటి కండిషన్స్ను ఉద్దేశించి మనం స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా ఈ యూరినేషన్లో బ్లడ్ ఉందా లేదా అనేది ఫస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అలాగే అల్ట్రాసౌండ్ చేసుకుంటూ కిడ్నీ, యూరిటర్, బ్లాడర్ గురించి ప్రాపర్ స్కానింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. అలాగే అవసరమైన చోట ఇన్ఫెక్షన్ మార్కర్స్ పరీక్షించుకొని ఆ విధంగా ఇన్ఫెక్షన్ ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరగాలి. ఇవన్నీ చేసిన దానివల్ల యూరిన్లో బ్లడ్ ఎందుకు పోతుందో నిర్ధారణ చేసి దానికి తగిన చర్యలు చేసుకుంటూ ఆ డాక్టర్ అడ్వైజ్ చేసిన మెడిసిన్స్ చేసుకున్నందువల్ల ఈ బ్లడ్ లాస్ ఫ్రమ్ ద యూరిన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు.
డాక్టర్ గారు, కిడ్నీ డిసీజ్ వల్ల బాడీలో అదర్ ఆర్గన్స్ పై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? కిడ్నీ ద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది. కిడ్నీ ద్వారా మన బాడీలో ఉన్న విష పదార్థాలు ఫిల్టరేషన్ చేసే విధంగా పనిచేస్తుంది. సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఉంటుందో వాటిల్ని ఫిల్టరేషన్ కారణంగా బాడీలో స్టాటస్ మెయింటైన్ చేయడం, అలాగే సోడియం మెయింటైన్ చేయడం కాక ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్తో పాటు అధికంగా ఉన్న వాటర్ను కూడా బయటికి పంపించడం జరుగుద్ది. సో ఈ ప్రక్రియలు మొత్తం కిడ్నీలు చేసే ఫంక్షనాలిటీ. ఎప్పుడైతే ఈ ఫంక్షనాలిటీ ఫెయిల్ అవుతుందో ఆ కారణంగా యాసిడ్ లెవెల్స్ పెరగడం, వాటర్ కంటెంట్ ఇన్ ద బాడీ పెరగడం, విషవాయువులు సబ్స్టెన్సెస్ పెరగడం, ఈ ఒత్తిడి లివర్ మీద, కిడ్నీ మీద, బాడీలో యాసిడ్ బ్యాలెన్స్ మీద తీవ్రత చూపించడం, ఈ కారణంగా నార్మల్గా జరగాల్సిన జీవక్రియలు ఏవైతే బాడీలో జరుగుతాయో ఇంక్లూడింగ్ డైజెస్టివ్ సిస్టమ్, బ్రెయిన్ ఫంక్షనాలిటీ, హార్ట్ ఫంక్షనాలిటీ, లివర్ ఫంక్షనాలిటీ అన్నీ ఎఫెక్ట్ అయ్యడం కారణంగా హోల్ బాడీ ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ అవుద్ది. ఇంకా దీర్ఘకాలంలో మనకి కిడ్నీలో కొన్ని ఫంక్షన్స్ ఏవైతే బోన్ని మెయింటైన్ చేసే హార్మోన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి ఫార్మేషన్ అక్కడే అవుతుంది. అలాగే రక్త కణాల ఫార్మేషన్కి సంబంధించిన ఎరిథ్రోపాయిటిన్ అనేది అక్కడే ఉంటుంది. సో అలా చెప్పుకుంటూ పోతే కిడ్నీకి సంబంధించిన పలు రకాల ఫిజియలాజికల్ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కనుక ఇవన్నీ కూడా లోపాలు కనపడడం మొదలవుతుంది. సో అక్యూట్ ప్రజెంటేషన్స్లో నేను చెప్పినట్టు క్లోరైడు, సోడియం ఇలాంటి ఎఫెక్ట్ అవ్వడం కాక లాంగ్ టర్మ్ కండిషన్స్లో ఎంజైమ్ ఎఫెక్ట్స్, బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్స్ కూడా కిడ్నీ ద్వారా కాంప్లికేషన్స్కి దారితీసే విధంగా పనిచేస్తాయి. అందుకోసమే ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే కిడ్నీ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్. ఆల్మోస్ట్ బాడీలో చాలా ఫంక్షన్స్కి దానికి కనెక్షన్ ఉంది కాబట్టి కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మనం బిహేవ్ చేసుకోవాలి. పర్టికులర్గా హెల్దీగా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా అందరూ నెగ్లెక్ట్ చేసేది వాటర్ ఇంటేక్, దాన్ని ప్రాపర్గా తీసుకోవడం ఇంపార్టెంట్. తరచుగా ఎవరికైతే కిడ్నీ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయో ఫ్యామిలీ పరంగా కానీ రిస్క్ పరంగా కానీ ఉంటే కిడ్నీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన చోట డాక్టర్ని సంప్రదించి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్, అవసరమైన మెడికేషన్, అవసరమైన ఫాలోఅప్ చాలా నెసెసరీ.